గుడ్ మార్నింగ్ హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. మీరు చూస్తున్నది హెచ్ఎంటీవీ. నా పేరు గుంటిపల్లి వెంకట్. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన వార్తల్లో ప్రధాన శీర్షికలు ఏ వార్తలు అచ్చువేశాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా కూడా వ్యాక్సిన్ వచ్చేసింది. వ్యాక్సిన్ సంబరమే అంతా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఏపీ ఎడిషన్ చూస్తున్నాం. ఏపీ ఎడిషన్స్లో ఈనాడు చూస్తున్న ప్రస్తుతానికి వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే, అదేవిధంగా కోవిషీల్డ్ వచ్చేసిందని ప్రధాన వార్తను వేశారు. ఆంధ్రజ్యోతిలో సాగు చట్టాలపై సుప్రీం స్టే, వ్యాక్సిన్ వచ్చేసింది, రాష్ట్రానికి 4,96,680 డోసులని ఏపీ ఎడిషన్లో వేశారు. సాక్షిలో కూడా సాగు చట్టాల అమలుపై స్టే, ప్రధాన వార్తను అన్ని దినపత్రికలన్నీ కూడా అవే బ్యానర్ చేశాయి. నల్ల చట్టాల నిలిపివేత, వ్యాక్సిన్ వచ్చేసింది, గవర్నర్తో నిన్న నిమ్మగడ్డ రమేష్ మళ్ళీ భేటీ అనే అంశాన్ని కూడా వార్తాపత్రికల్లో చూస్తున్నాం. రైట్, తెలంగాణ ఎడిషన్స్ ఒకసారి చూద్దాం. తెలంగాణ ఎడిషన్లో కూడా ప్రధాన వార్తలు ఇవే ఎక్కువగా బ్యానర్ చేశాయి. సాగు చట్టాల అమలుపై స్టే అని ఈనాడులో బ్యానర్ వేశారు. వ్యాక్సిన్ వచ్చేసిందని ఈనాడులో వేశారు. సాక్షిలో సాగు చట్టాల అమలుపై స్టే, అదేవిధంగా వ్యాక్సిన్ వచ్చేసింది. ఈ రెండు వార్తల్ని ప్రధానంగా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ప్రధానంగా కూడా మనం తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు ఒక దసరా లేదు, ఒక దీపావళి లేదు, ఒక క్రిస్మస్ లేదు, అదేవిధంగా ఒక రంజాన్ లేదు. ఒక పండగ వాతావరణం అయితే కూడా పండగ పబ్బాలు లేని రాష్ట్రాలను మనం ఈ 9 నెలల కాలం చూసాం. కానీ భోగి మంటలలో ఆ కరోనా మహమ్మారి, అదేవిధంగా చెడు వ్యసనాలన్నీ కూడా భోగి మంటలో ఇవాళ కాల్చివేస్తున్న పరిస్థితి ఏపీ తెలంగాణ జనమంతా కూడా. ఎందుకంటే రాష్ట్రానికి కరోనా వచ్చేసిన సంబరం అయితే అంబరాన్ని తాకుతుంది. చాలామంది మేధావులు, చాలామంది మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారు, చాలామంది విజ్ఞులు అయితే కూడా వ్యాక్సిన్ను చాలా సీరియస్గా స్వాగతిస్తున్నారు. చాలా రోజుల తర్వాత, 9 నెలల తర్వాత చాలా అత్యంత స్పీడ్గా, అత్యంత వేగంగా కూడా మన రాష్ట్రాలకు వ్యాక్సిన్ రావడం, అదేవిధంగా ఆ సంబరాలు చేసుకోవడం వంటి కార్యక్రమాలు చూస్తున్నాం. ఇవాళ భోగి మంటల సాక్షిగా, భోగి మంటల సందర్భంగా పాత కళలన్నీ లేకుంటే పాత అంశాలన్నీ కూడా భోగి మంటలో పడవేసి కొత్త వ్యాక్సిన్కి స్వాగతం పలికే పరిస్థితి మనం చూస్తున్నాం. నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యాక్సినేషన్ పంపిణీ అనేది, వ్యాక్సినేషన్ అనేది ఒక కత్తి మీద సాము వంటిది. ఎందుకంటే ఒక కరోనా మహమ్మారిని మనం ఏ విధంగానైతే ఎదుర్కొన్నామో, ఏ విధంగా అయితే జయించామో, అంతే స్థాయిలో కూడా అంతే డిసిప్లినరీగా, అంతే చాలా నిశ్శబ్దయుత ఒక డిసిప్లినరీ వాతావరణంలో వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉందన్న వాదన అయితే బలపరుస్తున్నారు. నా మధ్య ఇవాళ డిస్కస్ చేసేందుకు డాక్టర్ ముఖర్జీ గారు, ప్రముఖ కార్డియాలజిస్ట్ గారు, గతంలో మనం అనేక డిస్కషన్లో సార్ పాల్గొన్నారు. డాక్టర్ నరసింహారెడ్డి గారు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు, డాక్టర్ కృష్ణ చైతన్య గారు, విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు సార్. విష్ యూ హ్యాపీ భోగి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చైతన్య గారు, గుడ్ మార్నింగ్ అండి. రైట్, వ్యాక్సిన్ మనం ఎప్పుడెప్పుడు అని చూస్తున్నాం, వ్యాక్సినేషన్ వచ్చేసింది. ఎలా ఉంది మూడంతా కూడా? సార్, ఇది నిజంగా భోగి రియల్ ఫెస్టివల్ అన్నమాట. ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్, విచ్ ఇస్ అ వెరీ ద మోస్ట్ ఛాలెంజింగ్. ద వరల్డ్ లోనే బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీకి ఇన్ని డోసెస్ ఇన్ ఆల్మోస్ట్ మీరు న్యూస్ లో చూస్తే 56.5 lakh డోసెస్ పూణే మన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రాజెనికా అనే ఒక ఫారెన్ ఎంఎన్సి ఫార్మస్యూటికల్ కంపెనీ కొలాబరేషన్ తో 13 డిఫరెంట్ లొకేషన్స్ కి షిప్మెంట్ అయిందండి. మీరు నాకు సమయం ఇస్తే ఆ 13 లొకేషన్స్ కూడా నేను చెప్పదలుచుకున్నాను. మన ఢిల్లీ, చెన్నై, కోల్కతా, గువాహటి, షిలాంగ్, అహ్మదాబాద్, హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్, పట్నా, బెంగళూరు, లక్నో అండ్ చండీగఢ్. ఈ 13 డిఫరెంట్ లొకేషన్స్ కి ముఖ్యంగా 4 ఫ్లై ఎయిర్లైన్స్ అండి. స్పైస్ జెట్, గో ఎయిర్, ఇండిగో,
ఎయిర్ ఇండియా, వీళ్ళందరూ కూడా ఎంతో దాన్ని జాగ్రత్తగా విత్ ప్రాపర్ ప్రికాషన్స్, టెంపరేచర్స్ 2 to 8C ఉండేటట్టు దే ఆర్ లైక్ టేకింగ్ ఇన్ టు ది ఎయిర్. సో ఆల్రెడీ ఇవన్నీ కూడా రెస్పెక్టివ్ లొకేషన్స్ కి రీచ్ అయిపోయినాయండి. సో పర్టికులర్ గా మనము తెలంగాణ అండ్ ఏపీ, మన తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడుకుంటే, తెలంగాణలో ఇది ఆల్మోస్ట్ 3,64,000 doses have reached తెలంగాణ. మన కోటిలో స్టేట్ వ్యాక్సిన్ సెంటర్ అనే దగ్గర వాళ్ళు భద్రపరిచారండి 2 to 8 degrees centigrade లో. ఆంధ్రప్రదేశ్ చూస్తే ప్రస్తుతానికి ఇట్ ఇస్ దేర్ గన్నవరం ఎయిర్పోర్ట్. ఎస్టర్డే దే హ్యావ్ రీచ్డ్ ఎయిర్పోర్ట్ లోనే దే హ్యావ్ మేకింగ్ ఇన్ వాక్ ఇన్ క్లోజర్స్ విత్ ప్రాపర్ పవర్ బ్యాకప్, అన్నిట్లో కూడా దే హ్యావ్ ప్రాపర్లీ స్టోర్డ్. మీరు చూస్తే 19 రిఫ్రిజిరేటెడ్ ట్రక్స్ ఇప్పుడు దే ఆర్ యూజింగ్ టు డిస్ట్రిబ్యూట్ టు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అండి. సో తెలంగాణలో పర్టికులర్ గా మనం చూస్తే 866 కోల్డ్ చైన్ పాయింట్స్ రైట్ రైట్ నిజంగా కూడా అన్ని వర్గాలు, కులాలు, మతాలకు అతీతంగా కూడా వ్యాక్సిన్ స్వాగతించారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో వ్యాక్సిన్ ల్యాండ్ కాగానే సర్వమత ప్రార్థనలు చేశారు. హిందూ, క్రిస్టియన్, ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు కూడా చేశారు. నిజంగా కూడా ఇది చాలా స్వాగతించదగ్గ విషయం. డాక్టర్ ముఖర్జీ గారు మార్నింగ్ సార్. మనం అనేక సందర్భాల్లో అనేక ఇష్యూస్లో అంటే ఈ ఎపిసోడ్లో చాలా డిబేట్ కూడా చేశాం. నిజంగా కూడా వ్యాక్సిన్ ఇంత త్వరగా వస్తుంది, ఇంత త్వరగా రీచ్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయగలిగామా? ఖచ్చితంగా మనం ఇంత ఫాస్ట్ గా వస్తుందని అయితేనే ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంత ఫాస్ట్ గా మన దగ్గరికి కూడా వస్తుందని అంటే 16th మీకు ఇస్తామని మాకు మెసేజ్ వస్తే వీఆర్ బిట్ సర్ప్రైజ్డ్ అండ్ హ్యాపీ ఆల్సో. అంటే ఒక కొత్త సంతోషం అయితే కనబడుతుంది. ఇప్పుడు మనం పేషెంట్స్ మామూలుగా చూడటంలో కానివ్వండి, కోవిడ్ పేషెంట్స్ చూడటంలో కానివ్వండి, ఓకే ఒక ప్రొటెక్షన్ లోకి మనం వెళ్ళబోతున్నాము అనే ఇదైతే కనబడుతోంది. మనకి వచ్చిన వ్యాక్సిన్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి, ల్యాండైన్ వ్యాక్సిన్. దాంతో మనకి 70% ప్రొటెక్షన్ ఉంటుంది. డెఫినెట్ గా మనకి అందరికి హ్యాపీ కావాల్సిన విషయమే ఇది. కాకపోతే కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ విషయంలో అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రతి సేఫ్ గా ఉంటుంది అనేది మనం అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఒక పక్క తమిళనాడు డాక్టర్స్ అసోసియేషన్ కొద్దిగా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసిందని, లేకపోతే ఇట్లాంటి వార్తలు వచ్చేటప్పటికి అందరూ కొంచెం భయపడే అవకాశం ఉంది. కొంతమంది ఏం ఆలోచిస్తున్నారంటే కొంచెం వెయిట్ చేసి వేరే వ్యాక్సిన్ తీసుకుందామని ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు ఏ వ్యాక్సిన్ అయినప్పటికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ మనకి తెలియదు. ఉన్న వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కూడా ముఖర్జీ సార్, వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కూడా గ్లౌజులు వేసుకోవాలి, మాస్కులు పెట్టుకోవాలి, తర్వాత శానిటైజర్ కంపల్సరీ. అంటే హర్డ్ ఇమ్యూనిటీ అనే అంశం కూడా ఇవాళ కొన్ని పత్రికల్లో రాశారు. హర్డ్ ఇమ్యూనిటీ 2020 వరకల్లా సాధ్యం కాదు అని. అవును, WHO వార్నింగ్ ఇచ్చిందండి 2021 లో హర్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశమే లేదు. అంటే హర్డ్ ఇమ్యూనిటీకి రాకుండా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, మనకు వచ్చిన యాంటీబాడీస్ లాంగ్ లాస్టింగ్ ఉండవు ఇన్ఫెక్షన్ తర్వాత. కాబట్టి ఒకవేళ మనకి ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయినా కూడా కొన్ని రోజులకి మనకి యాంటీబాడీస్, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ తగ్గిపోతే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొత్త వేరియంట్స్ ఏమన్నా వస్తే ఆ వేరియంట్స్ మన యాంటీబాడీస్ ని అవాయిడ్ చేసి మళ్ళీ డిసీజ్ కాజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వేరియంట్ తో ఒకసారి రీఇన్ఫెక్షన్ వచ్చింది అనేది క్లియర్ గా తెలుస్తా ఉంది. సో ఇట్లా మనకి ఏ విధంగానూ న్యాచురల్ ఇన్ఫెక్షన్ తో ఇప్పుడు దాకా హెర్డ్ ఇమ్యూనిటీ అచీవ్ చేసిన దాఖలాలు ఏవీ లేవు. ఏ వైరల్ డిసీజ్ లో కూడా అది ఎన్ని రోజులు నడిచినా కూడా దానివల్ల హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిన అవకాశం న్యాచురల్ గా లేదు. వ్యాక్సిన్ సహాయంతో మాత్రమే మనం హెర్డ్ ఇమ్యూనిటీ తెచ్చుకోగలుగుతాం. కాకపోతే వ్యాక్సిన్ ని ఇంత పెద్ద రోల్అవుట్ మనం ఎంత కాలంలో ఇవ్వగలుగుతాం, ఎన్ని డోసెస్ అవైలబుల్ ఉంటాయి, వాటి ఎఫికసీ రియల్ గా గ్రౌండ్ మీద ఎంత ఉంటుంది, ఈ వైరస్ వేరియంట్స్ ఏ విధంగా వస్తాయి, ఇవన్నీ కారణాలతో మనకి హెర్డ్ ఇమ్యూనిటీ ఏ విధంగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. 2021 లో అయితే హెర్డ్ ఇమ్యూనిటీ అచీవ్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ అయితే WHO అయితే లేదు. మనం చేయాల్సింది ఏంటంటే మన సిటీస్ లో, మన టౌన్స్ లో, మన రూరల్ ఏరియాస్ లో మనం వ్యాక్సినేషన్ డ్రైవ్ కనుక ఎక్కువ మందికి మనం ఇవ్వగలిగితే మనం ఆ దిశగా అడుగులు వేస్తాం. ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ మనం అన్నప్రాసన రోజు ఆవకాయలాగా మనం వ్యాక్సిన్ ఇంకా మొదలు పెట్టక ముందే హెర్డ్ ఇమ్యూనిటీ గురించి ఆలోచించే పరిస్థితి అయితే ఉండదు. ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది, బట్ స్లోగా ఆ దిశగా మనం అడుగులు చేస్తున్నాం. ఇది ఆ డైరెక్షన్ లో ఒక కరెక్ట్ స్టెప్ అని నేను నమ్ముతున్నాను. డాక్టర్ నరసింహారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీరు జాతీయ స్థాయి ఉపాధ్యక్షులు IMA, తర్వాత ఓవరాల్గా దేశవ్యాప్తంగా కూడా వ్యాక్సినేషన్ పంపిణీ, వ్యాక్సినేషన్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ తర్వాత మిగిలిన ఇష్యూస్ ఏం చెప్తారండి? వ్యాక్సినేషన్ అనేది ట్రీట్మెంట్ కాదండి, వ్యాక్సినేషన్ అనేది ప్రొటెక్షన్. అది ఇంతకుముందు డాక్టర్ ముఖర్జీ గారు చెప్పినట్టు హెర్డ్ ఇమ్యూనిటీ అనేది అది ఒక టర్మినాలజీ. అది అందరికీ వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు అవుతుంది.
కానీ ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే కరోనా వైరస్ అనేది ఒక ఆర్ఎన్ఏ వైరస్ అది మ్యూటేట్ అవుతూ ఉంటుంది, అది మారుతుంటుంది. ఇది కూడా ఒక ఫ్లూ లాంటి వైరస్ ఇది. అంటే దీనికి ఇమ్యూనిటీ ఎన్ని రోజులు ఉంటుందో ఎవరికి తెలియదు. అదే కాకుండా ఈ వ్యాక్సిన్ ఇచ్చాక మనకి యాంటీబాడీస్ డెవలప్ అయ్యి అవి 6 నెలలు ఉంటాయా, సంవత్సరం ఉంటుందా, లేదా 2 సంవత్సరాలు ఉంటాయా కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే మనకి ICMR కూడా ఇది ఎమర్జెన్సీ అప్రూవల్ వ్యాక్సిన్ గా ఇచ్చింది తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్రూవ్డ్ వ్యాక్సిన్ లాగా కాకుండా అది చేసింది. అయితే దీంట్లో 2 మీ ఆడియో సరిగా లేదు మనం గుర్తుంచుకోవాలి. డాక్టర్ గారు. చెప్పేట్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా హలో నరసింహారెడ్డి గారు, మీ ఆడియో సరిగా ఆడియో ఒకసారి ఇప్పుడు ఓకే అండి. ఎస్ క్యారియన్ ఐఎమ్ వెరీ క్లియర్. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో తీసుకుంటే తెలంగాణలోనే మనకు ఒక 3.7 కోట్ల వ్యాక్సిన్ జనాభా ఉన్నారు. దాంట్లో 14 ఏళ్ల వయసులో వాళ్ళని కూడా తీసేస్తే అంటే దాదాపు 2.7 కోట్ల డోసేజ్లు కావాలి మనకి. అంటే ఒక్క ఫస్ట్ డోస్ కోసము, అలా సెకండ్ డోస్ కోసం మళ్ళీ ఇంకా 2.7 crores కావాలి డోసేజెస్. అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మనం వ్యాక్సిన్స్ మరి ప్రొడ్యూస్ చేయగలుగుతామా లేదా అనేది కూడా ఒక మేజర్ పాయింట్ ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఈరోజు తీసుకున్న నిర్ణయం అంటే దేశవ్యాప్తంగా కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ముందు ఇచ్చి అలానే సెకండ్ డోస్ కూడా ఇచ్చాకనే థర్డ్ డోస్ మిగతా వాళ్ళ ప్రజలకు ఇస్తారనేది ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఈ రోజు కూడా మన దేశ అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ వ్యాక్సిన్ నుంచి ఈ రోజు సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, శానిటైజేషన్ ఇవన్నిటితోటే మనం డిసీజ్ ని దూరం చేయగలుగుతాము. కానీ దీనికి ఒకసారి మనం వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని చెప్పేసి విచ్చలవిడిగా ఎదుగుతా మాత్రం ఈ వ్యాక్సిన్ కూడా పనికిరాదు. దాంతో దేశం అంతా కూడా మళ్ళీ సేమ్ ఉన్న స్టేజ్ ముందు ఉన్న స్టేజ్ లోకి వస్తుందండి. రైట్. డాక్టర్ రమేష్ గారు తెలంగాణ మెడికల్ జేసీ చైర్మన్ గారు మన హైదరాబాద్ స్టూడియోలో జాయిన్ అయ్యారు. రమేష్ గారు, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మీరు ఒక ఉద్యోగిగా ఉన్నారు, అదేవిధంగా ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియలు కూడా నిన్నంతా కూడా మీరు అంతా పర్సూ చేశారు. ఎలాంటి ప్లాన్ చేసింది? మొత్తం టోటల్గా హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ మొత్తం స్టాటిస్టిక్స్ అంతా కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ, స్టాఫ్ నర్సులు కానీ, హాస్పిటల్స్లో పనిచేసే మొత్తం స్టాఫ్ కింద అంటే 4th క్లాస్ ఎంప్లాయీస్ నుండి డాక్టర్స్ వరకు మొత్తం కూడా 3,70,80,000 వరకు మొత్తం టోటల్ స్టాటిస్టిక్స్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. దాని తగు విధంగా ఇప్పుడు ఫస్ట్ డోస్ అయితే నిన్న రావడం జరిగింది. నిన్న వచ్చిన తర్వాత ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఎవరైతే ఉన్నాయో ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత 28 days తర్వాత సెకండ్ డోస్ ఇవ్వాలనేది ఒక కాన్సెప్ట్లో వెళ్తూ ఉన్నారు. తర్వాత మిగతాది ఎవరైతే ఉన్నారో అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఇప్పుడు మున్సిపల్ సిబ్బందే కానీ, పోలీస్ సిబ్బందే కానీ వీళ్ళందరినీ కూడా మళ్ళీ రిజిస్టర్ చేసుకోమని చెప్పేసి చెప్తా ఉన్నారు. తర్వాత ఆ స్టాటిస్టిక్స్ కూడా అతి త్వరలో సబ్మిట్ చేస్తారు. అంటే ఓవరాల్గా సైడ్ ఎఫెక్ట్స్ మన యూఎస్లో చూసాం, బ్రిటన్లో చూసాం, అక్కడిక్కడ చాలా సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ అవుతున్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ వస్తే కూడా దాదాపు 235 ఆసుపత్రులు సిద్ధం చేసినట్టుగా మనం చూస్తున్నాం. 100% అండి. ఇప్పుడు ఉన్న అన్ని హాస్పిటల్స్లో కూడా ఖచ్చితంగా ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ కనుక వస్తే, సైడ్ ఎఫెక్ట్స్ అంటే మాకు తెలిసినంత వరకు మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు. మైల్డ్ సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. గిడ్డినెస్ రావడం, పడిపోవడం, లేకపోతే ఏమన్నా ఫీవర్ రావడం, తర్వాత ఏమన్నా ఫిట్ త్రో చేయడం అలాంటివి, లేకపోతే యాబ్సెస్ రావడం అంటే మనం ఇంజెక్షన్ ఇచ్చిన సైడ్ దగ్గర యాబ్సెస్ కనుక వస్తే ఆ ఫీవర్ రావడం, చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి కానీ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్లో కొన్ని బెడ్స్ అరేంజ్ చేసి అక్కడ ఐవీ ఫ్లూయిడ్స్, తర్వాత అక్కడ డాక్టర్స్ని అందరినీ కూడా డిప్యూట్ చేసి ఎవరైతే నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయో వాళ్ళకి ట్రీట్ చేయడానికి వెంటనే చేయడానికి మనకు ఒక 1/2 hour to 40 minutes అక్కడ వెయిట్ చేయడానికి ఒక కోచ్ పెడుతున్నారు. అక్కడ అరేంజ్ చేసిన తర్వాత ఏమన్నా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే అక్కడ తీసుకెళ్ళి రైట్. జిల్లాలకు కూడా ఇవాటి నుంచి వ్యాక్సిన్ రవాణా వెళ్ళబోతుంది. పిహెచ్సిలకు కూడా రేపు సాయంత్రంలోగా చేరుకునే అవకాశం ఉంది. సో ఇంతవరకు వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ అంతా ఓకే. కానీ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరు? ఫ్రంట్ లైన్ వారియర్స్ మేమని చాలామంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా రాజకీయ సిఫార్సులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నిన్న నేషనల్ ఛానల్స్ కానీ తర్వాత కొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా ఇవే ఇష్యూని బాగా ట్రోల్ చేశాయి. డాక్టర్ నరసింహారెడ్డి గారు, అంటే నిజంగా కూడా రాజకీయ సిఫారసులు
వీళ్ళని చేర్చుకోవాలి, వాళ్ళని చేర్చుకోవాలి, లేకుంటే వీళ్ళని యాడ్ చేయాలి, వాళ్ళని యాడ్ చేయాలని ఇట్లాంటి పొలిటికల్ ప్రెషర్ ఉండే అవకాశం ఉందని నాకు వార్తలు వస్తున్నాయి. ఏ మేరకు వాస్తవం అండి ఇది? డెఫినెట్ గా అండి, వ్యాక్సిన్ వచ్చిందంటే డెఫినెట్ గా పొలిటికల్ ప్రెషర్స్ ఉంటాయి. ఇప్పుడు అంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఏ పొలిటికల్ ప్రెషర్ మీద ఈల్డ్ కాకుండా మీరు ఫస్ట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఇచ్చాక అది కూడా ఆధార్ బేస్డ్ సీడింగ్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఇవ్వాలనేసి. కాబట్టి ప్రాబ్లీ అంటే సెకండ్ ఫేజ్ కి వచ్చినప్పుడు అంటే జనంలోకి ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆ టైంలో మాత్రము దీంట్లో అంటే అందరికీ ఉచితంగా ఇస్తున్నారు, ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి కాబట్టి దీంట్లో మనం తొందరపడి చేసేది ఏముండదు. అంటే ఒక సిస్టమ్, ఒక ప్రణాళిక ప్రకారమే ప్రభుత్వాలు నిర్ణయించాయో ఏ టైంలో ఎవరికి మనం వ్యాక్సినేషన్ ఇవ్వాలని. కాబట్టి మన ప్రజలకు, పొలిటీషియన్స్ కూడా అందరికి ఏం చెప్పాలంటే అందరికీ వ్యాక్సిన్ వస్తుంది, ఇట్స్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ టైం. కాబట్టి మీరు ఒత్తిళ్లు చేసి ఉన్న సిస్టమ్ ని పాడు చేయకుండా ఒక డిసిప్లిన్ గా, ఎందుకంటే మనం చూస్తున్నాము మిగతా రాష్ట్రాలు కూడా అందరూ కూడా ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు. వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక, మధ్యప్రదేశ్ అందరూ కూడా డిక్లేర్ చేశారు ఉచితంగా ఇద్దామని. అలానే కేంద్ర హెల్త్ మినిస్టర్ గారు కూడా తను కూడా అన్నారు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క సీజన్ కి ఉచితంగా ఇస్తామని. నసీర్ రెడ్డి గారు, ఎందుకు ఈ క్వశ్చన్ నేను అడగాల్సి వచ్చిందంటే తొలి టీకా నేనే వేసుకుంటా అని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఆయన నిన్న చెప్పారు, మొన్న చెప్పారు, దాదాపు ఒక 5 సందర్భాల్లో 5 వేదికల్లో చెప్పారు. కానీ ఒక మెడికల్ హెల్త్ మినిస్టర్గా నేను వేసుకుంటే మిగతా ప్రజాప్రతినిధులు పోటీ పడతారు, మిగతా ఎమ్మెల్యేలు సిఫారసులు పంపుతారు అని ఒక అడుగు వెనక్కి వేస్తున్నట్టుగా అదొక కొన్ని వార్తాపత్రికలు కూడా వేశాయి ఇవాళ. అంటే మంత్రి గారు ఒక కరెక్ట్ మెసేజ్ ఇస్తున్నారండి. మంత్రి గారి మెసేజ్ ఏంటంటే ఇది ఫస్ట్ ప్రైమ్ హెల్త్ కేర్ వర్కర్స్ ఇచ్చాకని మిగతా పొలిటీషియన్స్ తీసుకుందామని. మీరు చూడండి, కేంద్రంలో కానీ ఎక్కడ కానీ ఏ మంత్రి గారు కానీ ముందుకు వచ్చి తీసుకోవట్లేదు. వారు కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు. కానీ ఒక పాలసీ ప్రకారం అంటే ఒక్కసారి ఒక పొలిటికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే మాత్రం ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ వ్యాక్సినేషన్ సిస్టమ్ కానీ దెబ్బతింటుందన్న ఆలోచన కూడా ముందు వీళ్ళకి వచ్చింది. అందుకోసమే మంత్రి గారు కూడా నేను మంచి మాట చెప్పారు. మంత్రి గారు, మేము అందరికీ లాస్ట్ తీసుకుంటాం, ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్స్ ఇస్తాం, సెకండ్ ప్రయారిటీ వారికి ఇస్తాము అనేది ఒక మెసేజ్ పంపించారు ప్రజల్లోకి. దాంతో ఏమవుతుందంటే ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది. హెల్త్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ లో కూడా ఒక ఉద్దేశం వచ్చేసి వారు కూడా రేపు మిగతా వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలంటే కూడా ముందుకు వచ్చి ఇచ్చే ప్రక్రియని వీళ్ళు తయారు చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా మనం ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ మాత్రం డెఫినెట్ దీంట్లో ఉండకూడదు. ఒకవేళ వచ్చినా గానీ పొలిటికల్ లెవెల్లోనే దీన్ని ఆ ప్రెషర్స్ ని వీళ్ళు తట్టుకొని ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ వీళ్ళు విజయవంతం చేయాలనేసి కూడా ప్రజలు మీ అందరం కూడా ఆశిస్తున్నాం. రైట్ ముఖర్జీ గారు, డిఫైన్ ఆల్రెడీ ఫ్రంట్ లైన్ వారియర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంతా కూడా డిఫైన్ చేశారు. అయినప్పటికీ కూడా కొంత ప్రెషర్ ఉంటుంది. మీరు అంటే గతంలో యూఎస్లో కావచ్చు, తర్వాత మిగిలిన కొన్ని దేశాల్లో కూడా ఇట్లాంటి కేసులు చూసాం. అంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర, ఏపీలో కావచ్చు, మిగిలిన రాష్ట్రాల్లో కావచ్చు, ఈ ప్రెషర్ అనేది ఏ విధంగా ఉంటుందని మనం అనుకోవచ్చు? ఎందుకంటే వ్యాక్సినేషన్ అవసరం, వ్యాక్సినేషన్ ఎప్పుడెప్పుడు అని చాలా ఈగర్గా చూస్తున్నారు కాబట్టి. అంటే కొద్దిగా ప్రెషర్ ఉంటుంది, బట్ అట్ ది సేమ్ టైం కొద్దిగా డౌట్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా వెనక్కి కూడా తగ్గుతారండి. ముందు డాక్టర్లను వేసుకొనివ్వండి, డాక్టర్లు వేసుకున్న తర్వాత డాక్టర్స్ అందరూ బాగుంటే మనం వేసుకుందాం అనే ఉద్దేశం కూడా పబ్లిక్ ఉంది. అందుకే తొందరపడరు తొందరగా. అంటే ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్స్ ఎన్నైనా చేసి ఉండొచ్చు, డైరెక్ట్ గా లైవ్ ఎక్స్పెరిమెంట్ అనేది డాక్టర్స్ మీద జరుగుతా ఉంది. సో ఒకసారి ఇచ్చేసిన తర్వాత వాళ్ళందరికీ ఎలా ఉంటారనేది ఇమీడియట్ గా తెలిసిపోతుంది కదా ఒక ఫ్యూ వీక్స్ లో. సో అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది, తొందరపడే అవకాశం ఉంది. ఇప్పుడు ఎదురికి మనకు విపరీతమైన ర్యాంపెంట్ గా ఏమీ డిసీజ్ లేదు ఇండియాలో. ఇప్పుడు మిగతా దేశాల లాంటి పరిస్థితి లేదు. హాస్పిటలైజేషన్స్ తక్కువ ఉన్నాయి, మరణాలు తక్కువ ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉన్నాయి. సో ఈ టైంలో తొందరపడి వ్యాక్సిన్ కోసం ఎగబడతారని నేను అనుకోను. బట్ అట్ ది సేమ్ టైం కొంతవరకు ఎస్పెషల్లీ ఒక యుగో లాంటి ఇష్యూ వస్తుంది అనమాట. మన పక్కన వచ్చిన గవర్నమెంట్ డాక్టర్ గారు ఉంటారు, ఈ పక్కన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కోటేశ్వరుడు ఉంటాడు. ఆయన చూసి ఈ గవర్నమెంట్ డాక్టర్ వేసుకోవడం ఏంటి, నాకు రాకపోవడం ఏంటి, నేను ఇన్ఫ్లుయెన్స్ పెట్టి వేయించుకోలేనా అని అనుకుంటే వాళ్ళు ముందుకు వచ్చి ఆ ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రెషర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అలాంటి అవసరం అంటే అది మంచిది కూడా కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రాక్సీస్ అవుతాయో, ఒకళ్ళ పేరు మీద ఇంకొకరు తీసుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయో, సైడ్ ఎఫెక్ట్స్ మానిటర్ చేయడం కూడా కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ ది టర్నల్ విత్ తీసుకున్న వాళ్ళకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చినా కూడా డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఓకే, ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఫీవర్ వచ్చింది, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, పోయి ఏమని చెప్పాలి, నేను వేసుకున్నాను వ్యాక్సిన్ అని చెప్పలేరు కదా ఓపెన్ గా. సో అందుకని ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చినా ట్రీట్మెంట్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైన్ లోనే అఫీషియల్ గానే వెళ్లి వ్యాక్సిన్స్ వేయించుకోవడం అనేది అన్ని రకాలుగా మంచిది. ఏ రకంగా ఒకటి వాళ్ళకి హెల్త్ రకంగా మంచిది, అదే విధంగా వ్యవస్థకు కూడా ఒక రకమైన ఖచ్చితత్వం వచ్చే అవకాశం.
కోవిన్ సాఫ్ట్వేర్ తర్వాత ఆన్లైన్ ఈ సిస్టమ్ అంతా కూడా పకడ్బందీగా అమలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడొక్కడ డిస్టర్బ్ కాకుండా చూడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాలది. నిజంగా కూడా ఎలాంటి అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంటుంది ఇంకా అందరికీ? అంటే ఒకటి బాగా ట్రాన్స్పరెంట్ గా ఉండాలండి గవర్నమెంట్. ఓకే, మనం వీళ్ళకి మాత్రమే ఇప్పుడు వేయడం జరుగుతుంది, మిగతా వాళ్ళకి ఇప్పుడు వేయకపోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు. ఇదేదో కొత్త ఐఫోన్ వచ్చింది కొనుక్కుందామని ఎగబడినట్టు, లేకపోతే ఇప్పుడే మార్కెట్ లో కొత్త ఎరువులు వచ్చినాయని తీసుకోవడానికి వెళ్ళినట్టు కాదు కదా. ఇది వ్యాక్సిన్, దీనికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మానిటర్ చేయడానికి మనం లిమిటెడ్ నెంబర్ నే మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్ డోసెస్ ప్రకారం ఎవరెవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ముందు ఇవ్వడం జరుగుతా ఉంది. సో మిగతా వాళ్ళకి ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. అంటే మేము కూడా ఎప్పుడో వస్తుంది అనుకున్నాం, జస్ట్ 16వ తారీఖు అంటే టక్కన వచ్చేసింది అనమాట. అదే విధంగా ప్రజలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 3-4 లక్షల వ్యాక్సిన్స్ తెలంగాణలో రోజుకే 10 లక్షల వ్యాక్సిన్స్ వేయగలిగిన కేపబిలిటీ మనకు ఉన్నప్పుడు 3-4 లక్షల వ్యాక్సిన్ 3-4 రోజుల్లో అయిపోతాయి, టక్కన అయిపోతాయి, ఎంత స్లోగా చేసినప్పటికీ. సో తర్వాత వచ్చే డోసెస్ ఏవైతే ఉన్నాయో అవి ముందు నెక్స్ట్ వాళ్ళకి వచ్చే అవకాశం, ఆ తర్వాత సామాన్య ప్రజలకు కూడా వచ్చే అవకాశం అన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు. దీని మీద ప్రత్యేకమైన కథనాలు ప్రచురించడం, లేకపోతే టీవీలో షోలో మాట్లాడటం, ప్రజల్ని ముందు అప్రిహెన్షన్ నుంచి గురి చేసే వ్యవస్థ తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరికీ అవైలబుల్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ని మానిటర్ చేయడానికి మనం స్లోగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే ముందు ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి పాయింట్స్ అన్నిటిని మనం క్లియర్ గా వాళ్ళకి చెప్పి ఇదేమి తొందరపడి తీసుకోవాల్సిన అవసరం లేదు, తొందరపడి తీసుకోవడం వలన నష్టం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు ఏదైనా అడ్వర్స్ ఎఫెక్ట్ వచ్చినా కూడా అది సిస్టమ్ లోకి వెళ్లే అవకాశం కానీ, వాటిని డాక్టర్లు సరిగ్గా అనలైజ్ చేసి ట్రీట్మెంట్ చేసే అవకాశం కానీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా లైన్ జంప్ చేసి తీసుకోకూడదు అనేది క్లియర్ గా ప్రజలకు వెళ్లాల్సిన అవసరం. నిజానికి వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ చాలా పకడ్బందీగా జరగాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. అందులో భాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇవాళ కేంద్ర కేబినెట్ అత్యవసరంగా నిర్వహిస్తున్నారు. ఆ అత్యవసర కేబినెట్ భేటీలో కేవలం వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ పైనే ప్రధానంగా దృష్టి అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రాలకు కూడా కొన్ని ఆదేశాలు కొన్ని చెప్పే అవకాశం ఉంది. దాంతోపాటు నిన్న సిఎస్ సోమేష్ కుమార్ కావచ్చు, తర్వాత ఏపీలో కావచ్చు, ఆయా సిఎస్లు కూడా నిన్న ఆయా జిల్లా డిఎంఎన్హెచ్లతో అదేవిధంగా జిల్లా వైద్యాధికారులతో రాష్ట్ర వైద్యాధికారులతో కూడా మాట్లాడారు. ఇందులో భాగంగా తెలంగాణలో తొలి రోజు 4170 మందికి మాత్రమే వేయబోతున్నారు. అంటే ఫస్ట్ డే ఓన్లీ 4000 మందికి పరిమితం చేస్తున్నారు. ఎందుకు అట్లా చేస్తారండి? అంటే రియాక్షన్ ఇట్లాంటిది చూస్తున్నారా? అసలు యాక్చువల్గా ఏంటంటే మనకి వ్యాక్సిన్ అనేది కొత్త. మనకి దాదాపు 10-12 వ్యాక్సిన్స్ మనం తీసుకుంటా ఉన్నాం. బీసీజీ దగ్గర నుండి పుట్టినప్పటి నుండి తీసుకుంటున్నాం. కానీ ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉన్నదో కొత్త వ్యాక్సిన్, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, అసలు ఏం చేయాలి, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కనుక వస్తే దాన్ని ఎలా మానిటర్ చేయాలి, ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫస్ట్ ట్రయల్గా కొంత ఇస్తున్నారు. కానీ ఇందులో అంటే గవర్నమెంట్ అయితే చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తుంది. ఖచ్చితంగా డేటా ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నది. ఆ డేటా ప్రకారమే వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి 4000 మందికి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సెకండ్ డే మళ్ళీ ఒక 10,000 మందికి 15,000 మందికి అదంతా ప్రోగ్రామ్ సార్ట్అవుట్ చేశారు. దాదాపు వారం రోజుల పీరియడ్ ఏదైతే ఉన్నదో ఆ వారం రోజుల్లో టోటల్గా మనకి 3,80,000 మొత్తం హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్ చేయాలని ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఓకే అండి. అంటే మామూలుగా ఏపీకి కూడా సేమ్ ఇదే సిస్టమ్ అంటే ఇంప్లిమెంట్ చేశారు. ఓవరాల్గా తెలంగాణ ఇందాక డాక్టర్ ముఖర్జీ గారిని కానీ తర్వాత డాక్టర్ నరసింహరావు గారిని అడిగాను, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తొలిటిగా, ఎందుకంటే రెగ్యులర్గా మీరు ఉన్నారు. అంటే వైద్య సిబ్బందిలో ఒక మనోస్థైర్యం, ఒక ఆత్మస్థైర్యం నింపడానికి. అయితే దానికి ఏంటంటే ఒరిజినల్గా ఈ వ్యాక్సిన్ మీద చాలా అపోహలు వచ్చినాయి. అంటే వ్యాక్సిన్ ట్రయల్స్ థర్డ్ స్టేజ్ ట్రయల్స్ కంప్లీట్ కాకముందే రిలీజ్ చేశారు. అసలు వ్యాక్సిన్ పనిచేస్తుందో లేదో, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయని కొన్ని చోట్లల్లో కాంప్లికేషన్స్ వచ్చినాయి, ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో పొలిటికల్ లీడర్స్ ఎవరైతున్నారో ఒకరి మీద ఒకరు నిందలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అంటే వ్యాక్సిన్ తీసుకోవడానికి కొంత వెనక ముందు పబ్లిక్ అవుతూ ఉంటే పబ్లిక్ని ఎంకరేజ్ చేయడం కోసం, పబ్లిక్ ఏమి కాదనే ధైర్యం భరోసా నింపడానికి హెల్త్ మినిస్టర్ గారు ఫస్ట్ వ్యాక్సిన్ నేనే తీసుకుంటా అని చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే పొలిటికల్ లీడర్స్, అంటే ఇప్పుడు హెల్త్ మినిస్టర్ అంటే పొలిటికల్ లీడర్, డాక్టర్ కాదు. కాబట్టి మళ్ళీ పొలిటికల్ లీడర్ హెల్త్ మినిస్టర్ కనుక తీసుకుంటే
మిగతా పొలిటికల్ లీడర్లు అందరూ మాకు వ్యాక్సిన్ ఇవ్వాలనే అదే అంటారనే ఇవాళ ఒకటి రెండు ఉద్దేశంతో పథకాలు రాశారు ఆ ఉద్దేశంతో ఇప్పుడు కొంత వెనకకు జరుగుతూ ఉన్నారు. 100% ఆయన తీసుకోవడం కరెక్ట్ కాదు, హెల్త్ కేర్ వర్కర్సే తీసుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం ప్రకారం జరుగుతూ ఉంది. కాబట్టి మళ్ళీ ఆ డీవియేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అవుతుంది అనే ఉద్దేశంతో అలా జరుగుతుంది. రైట్. కృష్ణ చైతన్య గారు, చెప్పండి సార్. మామూలుగా ఫస్ట్ ఫేజ్ అంతా కూడా ఫ్రీ వ్యాక్సినేషన్ ఉంటుంది, సెకండ్ ఫేజ్ కూడా ఫ్రీగా ఉంటుందా లేదా అన్నది కూడా ప్రజల్లో ఒక సంశయం ఉంది. ఎందుకంటే ఫైజర్ కానీ మిడర్నా కానీ అంటే కొన్ని రేట్స్ అని ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఫిక్సప్ చేసింది. ఎట్లా ఉండే అవకాశం ఉంది సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ నుంచి? ఇప్పుడు మనం అలా చూసుకుంటే అండి, ప్రెసెంట్లీ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒక్కొక్క వ్యాక్సిన్ 200 రూపీస్కి మన గవర్నమెంట్కి ఫస్ట్ 100 మిలియన్ డోసెస్ గవర్నమెంట్కి సప్లై చేస్తుంది. సెకండ్ ఫేజ్లో దే హ్యావ్ క్లియర్లీ టోల్డ్ దట్ మనము ఒక్కొక్క వ్యాక్సిన్ డోస్ 1000 రూపీస్ మార్కెట్ ప్లేస్లో దాని ప్రైజింగ్ పెడతాము. ఇప్పుడు మన కోవాక్సిన్, మన భారత్ బయోటెక్ తెలంగాణ హైదరాబాద్ కూడా చూసుకుంటే నిన్న 20,000 వ్యాక్సిన్స్ ఆల్రెడీ తను ఫ్రీగా మన గవర్నమెంట్కి ఇస్తాం జరిగింది. సో ఈ విషయంలో మనం ఎక్కువగా కంగారు పడే అవసరం లేదు. బికాస్ ఈ మన వ్యాక్సినేషన్ మీరు చూసుకుంటే గ్లోబల్ లో మనం 60 to 70% వ్యాక్సిన్ ప్రొడక్షన్ మనం కంట్రిబ్యూట్ చేస్తాం. మన దగ్గర ఉన్న సైంటిస్టులు, ఎక్స్పర్టైజ్, స్టాఫ్, ప్లాట్ఫామ్ అనేది చాలా ఎంత బిగ్ లెవెల్లో ఉందంటే, సో ఐఎమ్ రియల్లీ షూర్ ఆఫ్టర్ అ మంత్ ఒకసారి ఈ కెపాసిటీస్, ఇప్పుడు ప్రెసెంట్ కెపాసిటీ చూసుకుంటే మన కంట్రీలో 60 to 70 మిలియన్ డోసెస్ ఆ మంత్ ఉందండి, విచ్ బై ఫిబ్రవరి దీన్ని 100 మిలియన్ డోసెస్ కి స్కేలబుల్ చేస్తారు. మన ఇండియానే కాకుండా గ్లోబల్ అక్రాస్ ద గ్లోబ్ సో మెనీ కంట్రీస్ కూడా వచ్చి విజిట్ చేస్తూ, ఇప్పుడు నిన్న చూసుకుంటే మనం బ్రెజిల్ అంబాసిడర్ కూడా వచ్చి మన భారత్ బయోటెక్ లో ప్లాంట్ విజిట్ చేసి ప్రాపర్ కొలాబరేషన్స్, ప్రొక్యూర్మెంట్స్ కోసం చాలా మంది ప్రయత్నిస్తారు. సో డెఫినెట్లీ ఏంటంటే మనము ఈ ప్రైజింగ్ స్ట్రాటజీ అనేది ఈ నెక్స్ట్ మనం సీరం అవ్వచ్చు, భారత్ అవ్వచ్చు, జైడస్ అవ్వచ్చు, వాట్ ఆర్ దే ప్రాబబ్లీ ప్లానింగ్, ఈ బయట కంట్రీస్ అండ్ ఇంటర్నేషనల్ కి వీళ్ళు విక్రయించుకుంటూ విత్ అ కాంపిటేటివ్ ప్రైస్ మన ఇండియన్ గవర్నమెంట్స్, ఇన్స్టిట్యూట్స్ అండ్ పబ్లిక్ వల్నరబుల్ పాపులేషన్ కి తక్కువ ఉన్న లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా తక్కువ ఈ 200 రూపీస్ పర్ డోస్ ని వాళ్ళు విక్రయిస్తూ కంటిన్యూ చేస్తారండి. సో దాంట్లో అనుమానం లేదు డెఫినెట్లీ. అండ్ ముఖర్జీ గారు అంటే ప్రజల్లో కూడా ఇది ఒక అనుమానం అయితే ఉంది. అంటే ఫ్రీ వ్యాక్సినేషన్ ఉంటుందా లేకుంటే కొంత కాస్ట్ చేస్తారా? అంటే ఫ్రీ వ్యాక్సినేషన్ అని కొందరు అన్నప్పటికీ కూడా అంటే కొంత పోటీ ఉంటుంది, తర్వాత సీరియస్ కాంపిటీషన్ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. వీటన్నింటితో పోలిస్తే కాస్ట్ ఎంత ఉండే అవకాశం ఉందంటారు? కాస్ట్ అయితే మనకి గవర్నమెంట్ కి 250 రూపాయలకి ఇచ్చినా కూడా ప్రైవేట్ గా ఒక 1000 రూపాయల వరకు పెట్టే అవకాశం ఉంటుందండి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ గురించి కూడా చెప్పడం జరిగింది, 734 రూపాయలు అవుతుందని. అదేవిధంగా ఫైజర్ వ్యాక్సిన్ ఒక వ్యాక్సిన్ 2 డోసులు కలిపి 2700 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. మోడర్నా వ్యాక్సిన్ ఒక్కొక్క డోసే 2300 నుంచి 2700 దాకా అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా వేరియస్ వ్యాక్సిన్స్ వేరియస్ ప్రైసింగ్ చేసుకుంటున్నప్పటికీ ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం సామాన్య ప్రజలకి ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తేనే ప్రభుత్వాలకి అంటే ఒక విధమైన బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ బడ్జెట్ విషయంలో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, సెస్ వేయడం జరుగుతోంది. ఇది COVID-19 పైన అనేది డిస్కషన్ జరుగుతోంది. దీన్ని సెస్ కింద వేద్దామా లేకపోతే సర్టాక్స్ కింద వేద్దామా అని. అల్టిమేట్ గా ప్రజలే దాన్ని ట్యాక్స్ బేరర్సే దీన్ని బేర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు అయితే సామాన్య ప్రజలకి ఇది ఫ్రీగా ఇచ్చే అవకాశమే చాలా 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 ఎక్కువగా ఉంది. కాకపోతే అల్టిమేట్ గా ఇది గవర్నమెంట్ డెసిషనే, మనం ప్రిడిక్ట్ చేయలేము. కానీ ఖచ్చితంగా ఎక్కువ మందికి ఇది ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో కానివ్వండి, లేకపోతే డైరెక్ట్ ట్యాక్సెస్ కి సర్ ట్యాక్స్ రూపంలో కానివ్వండి, ఇది మళ్ళీ ప్రజలే దీన్ని స్పాన్సర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, అందరికీ ఇది అందుతుంది, అందుబాటులో ధరలోనే ఉంటుంది. ఎందుకంటే కంపెనీస్ కూడా ఏ విధంగా ప్రైస్ చేస్తాయి, ఎవరన్నా అందరూ కొనుక్కొని వేసుకోగలిగితేనే కదా వాళ్ళకి లాభం. అది గవర్నమెంట్ కొన్ని ప్రజలకు ఇచ్చిన లాభమే, లేకపోతే ప్రజలు డైరెక్ట్ కొనుక్కున్న లాభమే. కాబట్టి ఖచ్చితంగా ఇది అందరికీ అవైలబుల్ వస్తుంది, తక్కువ ప్రైస్ లోనే వస్తుంది. సబ్సిడైజ్డ్ కానీ లేకపోతే కంప్లీట్ గా ఫ్రీగా కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే అది ట్యాక్స్ బేరర్స్ పైన కొంత సర్ ట్యాక్స్ పడే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. నరసింహారెడ్డి గారు, నిన్న 1-2 పత్రికలు చూసాం, కేంద్రం కోవిడ్ సెస్ వేస్తుందని. కోవిడ్ సెస్ కనుక కేంద్రం విధిస్తే రాజకీయ పరంగా కూడా అనేక దుమారాలు వేసే అవకాశం ఉంది. ఈ టైంలో జనాల దగ్గర నుంచి డబ్బు ఏంటని. అవునండి,
అంటే ఒక్కటండి, ఇప్పుడు దీంట్లో ఎంత ఆర్థిక భారం ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణనే తీసుకున్నాము. తెలంగాణలో మన తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వాలంటే 5,600 కోట్లు అవసరం పడుతుందండి ఇది. అండ్ మరి ఇంకో విషయం ఏంటంటే, ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఒక్క సంవత్సరంతో అయ్యేది కాదు, ఇది దీర్ఘకాలికంగా ప్రతి సంవత్సరం ఇస్తూ పోవాలి. కాబట్టి దీంట్లో ఈ సెస్ వేయడం వల్లనే కదా మరి డబ్బులు వచ్చేది. రెండో విషయం కూడా ఏమంటే, ఇప్పుడు 200 రూపాయలు ప్రభుత్వంకి అమ్ముతున్నారు వీళ్ళు వ్యాక్సిన్ వాళ్ళు. అదే 1000-2000 ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇచ్చేస్తే రేపు క్రాస్ సబ్సిడీ అనేది ఒకటి అవుతుంది. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ మేజర్ కంపెనీస్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ తీసుకొని వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేసేసి ప్రభుత్వానికి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చే అవకాశం కూడా వస్తుందండి ముందులో. కానీ దీంట్లో మనం 2 విషయాలు గమనించాలి. ఇది ఈ రోజుతో అయ్యేది కాదు. ఇది ఈ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ అనేది ఇక్కడ నుంచి దీర్ఘకాలిక ప్రతి సంవత్సరము ప్రతిసారి ఇవ్వాల్సి వస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ఉన్నాం కాబట్టి మనకు తెలియదు, దీని రియాక్షన్స్ ఎలా ఉంటే తెలియదు, దీన్ని ఎన్ని రోజులు పనిచేస్తుందో తెలియదు. ఇప్పుడు మనము విదేశాల్లో చూస్తున్నాము ఫ్లూ వ్యాక్సిన్ వీళ్ళు ప్రతి సంవత్సరము తీసుకోవాల్సి వస్తుంది. అట్లానే రేపు ఇది కోవిడ్ కూడా వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం తీసుకోవాల్సి వస్తుందా లేదా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఒకవేళ మనం ప్రతి సంవత్సరము కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే ప్రతిసారి 5-6 వేల కోట్లు తెలంగాణ గవర్నమెంట్ మీద ఖర్చు పెట్టాలంటే అది కూడా ఆర్థిక భారం చాలా అవుతుంది. అదే కాకుండా మరి కొత్త స్టడీస్ కూడా నిన్న మొన్న చూసాము, జంతువులకు కూడా వస్తుందండి. చింపాంజీస్ కానీ కుక్కలకు కానీ, నిన్న టైగర్స్ కూడా శాండియాగో జూలో టైగర్స్ కూడా వచ్చాయని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో దీనికి ఏంటంటే మనము ఈ సెస్ గురించి ఇప్పుడు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఇప్పుడు టాక్సెస్ వసూలు చేస్తుంది. దాంతో పాటు ఈ కోవిడ్ ని కూడా వాళ్ళు ఏదో ఒకటి పెట్రోల్ మీద కానీ దేని మీద కానీ ఒకలాంటి సెక్సెస్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఏదేమైనా కానీ ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, అందరూ కూడా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాక్సిన్ అనేది ఒక మందు కాదని, వ్యాక్సిన్ అనేది ఓన్లీ ప్రొటెక్షన్ ఆలోచించి దీన్ని మనం ఎంత సేఫ్ గా ఉండగలుగుతాం అనేది ప్రజల్లో ఒక అవగాహన వస్తే తప్ప దీన్ని మనం ఆర్థిక భారం నుంచి మనం తప్పించుకోలేమండి. డాక్టర్ రమేష్ గారు, నిజంగా కూడా నిన్న ఒక 2 పథకాలు రాశాయి కేంద్రం కోవిడ్ సెస్ నిజంగా అఫీషియల్గా అనౌన్స్ చేయగానే పొలిటికల్గా అనేక రకాల విమర్శలు, అనేక రకాల దుమారానికి అవకాశం ఉంది. ఈ టైంలో ప్రజలపై భారం ఏంటని అంటే సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పడుతుంది, రాష్ట్రాలు వినియోగించుకుంటాయా లేకపోతే కేంద్రంగా ఉంటుందా, దట్ ఈస్ సెకండరీ. ప్రజలపై భారం అంటే ఎట్లా చూస్తారు? ఇది 100% అండి. అంటే గవర్నమెంట్ ఇప్పుడు మనకి బీసీజీ కానీ ఓరల్ పోలియో కానీ వ్యాక్సిన్స్ ఏవైతున్నాయో మిగతా వ్యాక్సిన్లు హెపటైటిస్ కానీ లేకపోతే మిగతా వ్యాక్సిన్స్ ఏవైతున్నాయో కొంత పర్చేజ్ చేసి వేసుకుంటా ఉన్నారు. మనకి ఇప్పుడు ట్రయల్ బేసిస్ మీద ఇప్పుడు గవర్నమెంట్ హెల్త్ కేర్ వర్కర్సు, ఫ్రంట్ లైన్ వారియర్సు, తర్వాత ఈ స్టేజ్ వైజ్ ఏదైతే చేస్తూ ఉంటే మొత్తం మిగతా వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మొత్తం 3rd ఫేజ్ ట్రయల్స్ కంప్లీట్ అయ్యి బయటకు వస్తాయి. కాబట్టి ఎక్కువ మంది అప్పటి వరకు ప్రెషర్ బిల్డప్ అవుతుంది, వ్యాక్సిన్ నిజంగానే కాంప్లికేషన్స్ రావట్లేదు, వ్యాక్సిన్ వల్ల కొంత ప్రొటెక్షన్ ఉంది అని చెప్పేసి ఎప్పుడైతే ప్రజలకు భరోసా వస్తుందో అప్పటి వరకు వ్యాక్సిన్స్ వస్తాయి. ఆ వ్యాక్సిన్స్ వస్తే కొంతవరకు పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే అంత పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రజలకి ఇప్పుడు హెచ్ఎంటీవీ ద్వారా భరోసా ఇచ్చేది ఏంటంటే ఒరిజినల్గా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కాంప్లికేషన్స్ రావు, తర్వాత ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే, వ్యాక్సిన్ తీసుకుంటే 100% మళ్ళీ కరోనా రాదు అనేది కాదు, గ్యారంటీ కూడా లేదు. కానీ ఒక 50 to 60% ప్రొటెక్షన్ ఉంటుంది. ఏదైతే మనకి ఇప్పుడు వైరస్, ఇప్పుడు యూకే వైరస్ అని చెప్పేసి కొత్తగా 4 స్ట్రెయిన్లు ఏవైతే ఉన్నాయో ఆ స్ప్రెడ్డింగ్ ఏదైతే ఉన్నదో 60 to 70% స్ప్రెడ్ అవుతూ ఉంది, కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ సంఖ్యను ఏదైతే ఉన్నదో ఆ చైన్ను బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు భరోసా పెట్టుకోవాలి. గవర్నమెంట్ చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తూ ఉన్నది. హెల్త్ కేర్ వర్కర్స్కి ముందు ఇవ్వడానికి ఆ కాంప్లికేషన్స్ తర్వాత ట్రయల్స్ కంప్లీట్ కాకుండా వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరగదు. 100% వీళ్ళందరూ కూడా చాలా ప్రెస్టీజియస్ కంపెనీస్, 100% వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి హెచ్ఎంటీవీ ద్వారా కోరుతా ఉన్నారు. రమేష్ గారు, ఇప్పుడు షడ్డుకోబోతున్నాయి, ఆ తర్వాత పిహెచ్సీలకు వెళ్ళబోతున్నాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది అంటే ఫ్రంట్ లైన్ వారియర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఒక ఆశా వర్కర్ కావచ్చు, ఒక హెల్త్ వర్కర్ కావచ్చు, టీకా ఇచ్చే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎయిర్పోర్ట్ టు వినియోగదారుడు ఎట్లా ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది ఒకసారి మాకు చెప్పేందుకు రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు చెప్పండి, ఎట్లా ఉంటుంది V1, V2, V3 ఎట్లా చూసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా కూడా? అసలు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం వ్యాక్సిన్ తీసుకోవడానికి మన సెంటర్ కనుక వచ్చిన తర్వాత ఫస్ట్
అక్కడ ఉన్న స్టాఫ్ నర్స్ కానీ ఏఎన్ఎం కానీ ఫస్ట్ రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మాస్క్ పెట్టుకున్నారా లేదా ఒకటి, తర్వాత శానిటైజ్ చేయడం, డ్రై రన్ ఏదైతే కండక్ట్ చేసినారో ఆ విషయంలో ఇప్పుడు అక్కడ తీసుకున్న తర్వాత ఇంకొక స్టేజ్ V0కి వస్తారు. V0కి వచ్చిన తర్వాత అంటే వ్యాక్సినేటర్ 0 అని, వ్యాక్సినేటర్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంతకుముందు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నది అది ఒకసారి వాళ్ళ పేరు వెరిఫై చేయడం, చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డు ఏదైతే ఉన్నదో ఆధార్ కార్డు చూపెట్టి ఆధార్ కార్డు వీళ్ళు పేరు ఏదైతే ఉన్నదో అది టాలీ అవుతుందా లేదా, ఆ టాలీ అయిన తర్వాత ఎస్ అని చెప్పేసి నెక్స్ట్ స్టేజ్కి V3 లెవెల్కి పంపించిన తర్వాత అక్కడ వ్యాక్సిన్ అనేది ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొద్ది దూరంలో మళ్ళీ వాళ్ళను ఫిజికల్ డిస్టెన్స్తో పాటు అక్కడ చేర్చేసి వాళ్ళని అక్కడ అంటే జస్ట్ కూర్చుండబెట్టిన తర్వాత వాళ్ళని ఒక ½ అన్ అవర్ అబ్జర్వ్ చేస్తారు. అంటే వాళ్ళకి ఏమైనా హెడేక్ వస్తుందా, లేకపోతే గిడ్డినెస్ వస్తుందా, లేకపోతే ఇమ్మీడియట్గా ఏమన్నా ర్యాష్ వస్తుందా, లేకపోతే ఏమైనా రెడ్నెస్ వస్తుందా, అవన్నీ కనుక అబ్జర్వ్ చేసిన తర్వాత ఒకవేళ కంఫర్టబుల్గా వ్యాక్సిన్ తీసుకున్న పేషెంట్ కనుక బాగానే ఉంటే వాళ్ళను పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఇంటికి పోయిన తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి. డెఫినెట్గా ఇందులో 3 స్టేజెస్ ఉన్నాయండి. అంటే మైల్డ్, మోడరేట్, సివియర్ సిమ్టమ్స్ అని ఉంటాయి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మైల్డ్ సిమ్టమ్స్, రెడ్నెస్ రావడం, తర్వాత ఇంజెక్షన్ సైడ్ దగ్గర రెడ్నెస్ రావడం, ఎరిథీమా రావడం, ఇవన్నీ కూడా కామన్. తర్వాత సెకండ్ మోడరేట్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫీవర్ రావడం మోర్ దాన్ 104 డిగ్రీ సెంటిగ్రేడ్ కనుక వస్తే వాళ్ళు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవడం, వాటిని అన్నిటిని కూడా మోడరేట్ సిమ్టమ్స్ అంటారు. ఒకవేళ కొంచెం షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ కూడా రావచ్చు, వస్తే వాళ్ళకి ఆక్సిజన్ పెట్టడం, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారు కదా. సివియర్ సిమ్టమ్స్ ఏవి అయితే ఉన్నాయో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే సిమ్టమ్స్ దాదాపు రావని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా హాస్పిటలైజ్డ్ అయ్యే ఒకటే ఇందాక డాక్టర్ ముఖర్జీ గారు అన్నట్టు కానీ తర్వాత మిగిలిన వారు అన్నట్టు కానీ ఈ అపోహలు అనేది పులిస్టా పెట్టాలి. ఎవరికో చిన్న గిడ్డినెస్ రాగానే, చిన్న హెడ్ఏక్ రాగానే కూడా ఛానల్స్లలో, పత్రికలలో ఇట్లా అయిందంటే అది రకరకాల, ఎందుకంటే లాస్ట్ డిబేట్ కూడా డాక్టర్ ముఖర్జీ గారు అదే చెప్పారు. అంటే ఈ అపోహలకు ఎంత త్వరగా పులిస్టా పెడితే అంత మంచిది. 100%. నేను అందుకనే చెప్తున్నా మీడియా మిత్రులకి, ఎస్పెషల్లీ మీడియా పీపులే, మనం ఎట్లా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తే అట్లా అవుతారు. మనం ప్రతి వ్యాక్సిన్, ఏ వ్యాక్సిన్ అయినా మనం యాంటీజెన్స్ని, డైరెక్ట్ ఇనాక్టివేటెడ్ వైరస్ని మనం బాడీలోకి పంపిస్తున్నాం. 100% బాడీ అకామిడేట్ అవ్వాలి, అంటే బాడీ అడ్జస్ట్మెంట్ అవ్వాలి యాంటీబాడీస్ డెవలప్ అవ్వడానికి. ఆ బాడీ అడ్జస్ట్ అయ్యే క్రమంలో, యాంటీజెన్స్ యాంటీబాడీస్ అడ్జస్ట్ అయ్యే క్రమంలో ఫీవర్ రావడం అనేది వెరీ కామన్. అంటే ప్రతిదానికి ఫీవరు, హెడేక్, తర్వాత చిన్న చిన్న ర్యాషెస్, ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి వాడిని ఎక్కువగా బూచిగా చూపెట్టకుండా, అంటే ప్రతి వ్యాక్సిన్కి వస్తాయి అనేది కామన్గా కనుక తీసుకొని చేసి మనం ఏం చేయాలంటే బీయింగ్ హెల్త్ వర్కర్కి ఏం చేయాలంటే వ్యాక్సినేషన్ చేయగానే ఇట్లాంటివి ఉంటుందమ్మా అని చెప్పాలి. మేము 100% ఏం కంగారు పడకూడదు, ఏం టెన్షన్ పడకూ. మా హెల్త్ కేర్ వర్కర్స్ వాళ్ళకి ఆల్రెడీ వ్యాక్సిన్ ఇచ్చే ఎక్స్పీరియన్సే ఉన్నది. ఈరోజు కొత్తగా వ్యాక్సిన్ ఇవ్వట్లేదు, అన్ని వ్యాక్సిన్లతో పాటు ఈ వ్యాక్సిన్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా హెల్త్ కేర్ వర్కర్స్ ఎంత చెప్పినా కూడా మీడియా దాన్ని కొంత తక్కువ చూపెడితే బాగుంటుంది. కఠోరమైన ఐసోలేషన్లో ఉన్నప్పుడు, కఠోరమైన ఆవిరి పట్టినప్పుడు ఈ గిడ్డినెస్ తట్టుకోవడం అనేది చాలా తేలిక విషయం. రైట్ ముఖర్జీ గారు, మనం లాస్ట్ డిబేట్లో మీరు ఇదే ఇష్యూ చెప్పారు, మళ్ళీ డాక్టర్ రమేష్ గారు చెప్పారు. సరే ఓకే, నేను ఏం చెప్తున్నా అంటే మేడ్ ఇన్ హైదరాబాద్ టీకా, మేడ్ ఇన్ హైదరాబాద్, ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ ఎట్లా చూస్తారు? ఎందుకంటే భారత్ బయోటెక్ కావచ్చు, మిగిలినవి కావచ్చు, నిజంగా కూడా హైదరాబాద్ చూస్తే ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్, మేడ్ ఇన్ హైదరాబాద్ టీకా ఎట్లా చూస్తారు? అంటే ఇట్స్ నాట్ ఏ ప్రైడ్ ఆఫ్ ఓన్లీ హైదరాబాద్ అండి, ఇట్స్ ప్రైడ్ ఆఫ్ ది వరల్డ్. ఎందుకంటే మనం ఇవ్వబోతుంది వ్యాక్సిన్ కేవలం ఇండియన్స్ కి లేకపోతే తెలంగాణ వాసులకి, హైదరాబాద్ వాసులకి మాత్రం కాదు, ప్రపంచం మొత్తానికి టీకాలు సరిపడిన డోసుల్లో ఇవ్వాలంటే ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ చాలా కీలకం అండి. ఇప్పటికే మనకు ఎంతో మందితో ఒప్పందాలు కుదుర్చుకోవడం, కంపెనీలు వీటితో మాట్లాడటం జరుగుతూ ఉంది. అంటే మొత్తానికి మన వ్యాక్సిన్స్ లో కొంత అడ్వాంటేజ్ ఏముందంటే, ఒకటి నార్మల్ టెంపరేచర్ రిక్వైర్మెంట్స్, ఇంకొకటి కాస్ట్ విషయంలో చాలా ఇది, మూడోది మనది ప్రూవెన్ టెక్నాలజీ. ఈ 3 ఫ్యాక్టర్స్ వలన
ఇండియన్ వ్యాక్సిన్స్ కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. అంటే మనం ప్రాపర్ గా రిజల్ట్స్ పబ్లిష్ చేయగానే మొత్తం ప్రపంచంలో అందరూ కూడా మన దగ్గరికి ఎంత స్కేలప్ చేసినా సరే, ఎన్ని కోట్ల వ్యాక్సిన్స్ తయారు చేసినా సరే, అన్ని కోట్ల వ్యాక్సిన్స్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ విషయంలో ఇట్స్ ఏ ప్రైడ్ ఆఫ్ ది వరల్డ్. మనం యాజ్ ఎ హైదరాబాద్, యాజ్ ఎ తెలంగాణ మన వాసులుగా మనం ఇంకా ఎక్కువ ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చు. కాకపోతే అన్ని ఆర్డర్లీ జరగాలి, మనం అన్ని పర్ఫెక్ట్ గా చూసుకుంటూ రావాలి. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి మీరు రిపోర్ట్ చేయకూడదని కాదు, కాకపోతే దాన్ని బూచలా. ఇప్పుడు ఏమైందంటే ఒక వ్యాక్సిన్ తీసుకున్న ఆయన ఒక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 9 రోజులకి పాయిజనింగ్ తో చనిపోయాడు. పోస్ట్ మార్టం లో పాయిజనింగ్ అని వచ్చింది. కాకపోతే దాన్ని పాయిజనింగ్ తో మనిషి చనిపోయాడని వార్త రాలా. వ్యాక్సిన్ తీసుకున్న 9 రోజులకి వ్యక్తి మృతి అనేది పేపర్లన్నిట్లో వచ్చింది. అంటే ఎట్లా ఉంటుందంటే ఇక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వేరే కారణాల వల్ల ప్రాబ్లమ్స్ కాకూడదని ఉండదు కదా, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రోడ్ యాక్సిడెంట్ కాకూడదని ఉంటది కదా. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ విషయంలో ఖచ్చితంగా తొందరగా నిర్ధారణ చేసుకునే వరకు మాత్రం వాటిని సెన్సేషనలైజ్ చేయకుండా ఉంటే మంచిది అనేదే నా అభిప్రాయం కూడా. బట్ అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నారు. ఇటువరకు లాగా జస్ట్ కేవలం అపోహలు పట్టిపోయే అవకాశం లేదు, వాళ్ళు కూడా నిజాలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే మనం ఎంత చెప్పినప్పటికీ మాస్క్ జాగ్రత్తగా పెట్టుకోవడం అనేది ఉంది. ఇంకా సామాజిక మాధ్యమాల్లో కొంతసార్లు ఎంత ప్రచారం జరిగినప్పటికీ, అంటే కొంతమంది ఏంటి నపుంసకత్వం వస్తుందని, కొంతమేమో ఇదేమో 5G 6G కార్డ్ లాగా దీన్ని ఏదో ఇంజెక్ట్ చేస్తున్నారు, ఇది ఇంజెక్ట్ చేస్తే బాడీలో ఇన్ఫర్మేషన్ అంతా బయటికి వెళ్ళిపోతుందని కొంతమంది ఇట్లా పిచ్చి పిచ్చి అని, లేకపోతే కెనడీ గారి జూనియర్ పేరు మీద ఒకటి చెప్తారు. ఏదేదో చెప్పినా కూడా ప్రజలు మాత్రం ఇప్పుడు దాకా ఇండియాలో ఎస్పెషల్లీ ఎక్కువ మంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి సన్నద్ధంగా ఉన్నారు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పటికి నాకు వచ్చే పేషెంట్స్ కూడా సార్ మాకు ఎప్పటికి వచ్చే అవకాశం ఉంది అని అడుగుతున్నారే గానీ తీసుకోవచ్చా లేదా సార్ అనేది అంత అనుమానం అనేది ఇంకా లేదు. కాబట్టి ఖచ్చితంగా మన ఇండియన్ ప్రజలు కొద్దిగా వాస్తవాలను ప్రాపర్ గా తీసుకుంటారు, అర్థం చేసుకుంటారనే ఆశిస్తాను. భారత్ బయోటెక్ కానీ సీరం కానీ తెలుసుకునే ముందు భారత్ బయోటెక్ కానీ సీరం కానీ స్వచ్ఛంద సేవాభావం, సామాజిక బాధ్యత అటు ఉంచితే వాళ్ళ సామాజిక బాధ్యత మీకుంటుంది, నాకు అందరికీ ఉంటుంది. కానీ సామాజిక బాధ్యత అనే పదం కాస్త అటు ఉంచితే స్వచ్ఛంద సేవ కార్యక్రమంలో భాగంగా దాదాపు 16,50,000 డోసులు ఫ్రీగా ఇచ్చారు. అది చాలా గ్రేట్ విషయం అండి. వీళ్ళు ఖచ్చితంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు 1,000 కోట్లకి అధిపతులు వాళ్ళు కొంచెం తీసుకుంటున్నారు. కానీ ఈ అవకాశాన్ని ప్రజలందరికీ కూడా ఇవ్వాలి అని ఇప్పుడు పిఎం కేర్స్ అని ఒక ఫండ్ పెట్టారు. అదే విధంగా కరోనా వ్యాక్సిన్ ఫండ్ ఒకటి కనుక పెట్టినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 200 ఇంటూ ఒక 10,000 అనుకోండి, నేను ఇంతమందికి 1000 మందికి నేను స్పాన్సర్ చేస్తున్నాను అనుకోండి, నేను అంత డిపాజిట్ చేయొచ్చు. ఇప్పుడు సెస్ వేయడం కానీ ఇట్లాంటివి కాకుండా వాలంటరీగా చేస్తే నేను కూడా ముందుకు రావడానికి, నేను ముందు వేసి దాంట్ లోపల ప్రజలందరికీ చెప్పదలుచుకున్నాను, ఓకే నేను ఇంత అమౌంట్ అని కంట్రిబ్యూట్ చేయదలుచుకున్నాను ప్రజలకి అని. ప్రపంచం ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ప్రజలందరికీ ఆ అవకాశం ఇస్తే మనకేమి సెస్ చేయాల్సిన అవసరం ఉండదండి, మనమే ఇచ్చుకుంటాం మన ప్రజలకి. ఇప్పుడు ఒక ఊరు ప్రజలకి నేను వ్యాక్సిన్స్ కి నేను క్యాటర్ చేయగలిగాను అని అంటే నాకు ఎంత గర్వకారణం అండి, వాళ్ళు ఎంత హ్యాపీ అవుతారు. కాబట్టి ప్రతి వాళ్ళకి అవకాశం ఇచ్చేది. ఇప్పుడు మనం వ్యాక్సిన్ ఫండ్ అనేది ఒకటి పెట్టుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్లియర్ గా అందరూ కంట్రిబ్యూట్ చేయడానికి ఉంటుంది. మీరు ₹1 కంట్రిబ్యూట్ చేస్తారు, నేను ₹1 కంట్రిబ్యూట్ చేస్తాను. వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు ఒక 10 మందికి ఇంకొక వ్యాక్సిన్ ఇప్పుడు సీరం వాళ్ళు ఇచ్చే డోసు ₹200, అదేవిధంగా భారత్ బయోటెక్ వాళ్ళు ఇచ్చే డోసు $295 అని అన్ని ట్యాక్స్ కలుపుకొని, అంటే ఈ ధరల వ్యత్యాసం, ధరల మధ్య పోటీని అంటే మనం ఎట్లా దాన్ని కంపేర్ చేయొచ్చు? ధరలు చాలా విధంగా వ్యత్యాసాలు ఉన్నాయండి. mRNA వ్యాక్సిన్ మీరు మోడర్నా వ్యాక్సిన్ తీసుకుంటే ఒక్క సింగిల్ డోసే 2,500 అయ్యే అవకాశం ఉంది. అంటే వాళ్ళ కంపెనీకి తయారు చేసిన దాన్ని బట్టి, వాళ్ళకి గవర్నమెంట్ పర్మిషన్స్ బట్టి, వాళ్ళకి వచ్చిన గవర్నమెంట్ సబ్సిడీస్ బట్టి, వాళ్ళకి తయారవడానికి వచ్చిన కాస్ట్ బట్టి, వాళ్ళు స్కేలప్ చేయగలిగిన కెపాసిటీ బట్టి వాళ్ళు ధరలు నిర్ణయించుకుంటారు. అది మనం అన్నిటికీ యూనిఫామ్ గా ఉండే అవకాశం ఎప్పటికీ లేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ప్రొడక్షన్ కాస్ట్ ఉంటాయి, డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఉంటాయి, డిఫరెంట్ అసిమిలేషన్ కాస్ట్ ఉంటాయి. ఇవన్నీ బట్టి వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు. కానీ అది మనం అబ్జర్వ్ చేసుకోగలిగిన కేపబిలిటీ మన ఇండియన్ కమ్యూనిటీకి ఉందంటున్నాను. అంటే మీరు ఇందాక అన్నారు గవర్నమెంట్ సెస్ వేయడం కరెక్టా లేదా అని. గవర్నమెంట్ ఇస్తే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ముద్రించి ఇవ్వదు కదండి. గవర్నమెంట్ దగ్గరికి వచ్చేది ఏదో రకంగా ట్యాక్స్ రూపంలోనే వస్తుంది గవర్నమెంట్ దగ్గరికి. సో అల్టిమేట్ గా ఇప్పుడు కొత్తగా ట్యాక్స్ వేసినా వెయ్యకపోయినా మనం ఆల్రెడీ మనం కంట్రిబ్యూట్ చేసిన డబ్బుల్లోంచే కదా ఇచ్చేది. కాబట్టి అది ఎటువంటి ఇప్పుడు గవర్నమెంట్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడకూడదు అనుకుంటే అవకాశం సమాజానికి ఇవ్వాలి. నసీర్ అలీ, ఒక ఆందోళన, ఒక భయం కూడా ఉంది. ఎందుకంటే కోవిడ్ టైంలో ఓన్లీ గాంధీ ఆసుపత్రులు మాత్రమే ఫ్రీగా ఉచితంగా సర్వీస్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చేసరికి దాదాపు వేలకు వేలు లక్షలు బిల్స్ వసూలు చేశారని, అదేవిధంగా ఈ వ్యాక్సిన్ కనుక
ప్రైవేట్ ఆసుపత్రికి పోతే రేట్లు పెంచుతారు, ధరలు పెంచుతారు, ఇబ్బడిగా పేషెంట్స్ నుంచి డబ్బులు తీసుకుంటారు అన్న ఒక ప్రచారం, ఆ వాదన బలంగా ఉంది. ఎట్లా చెప్తారు నరసింహారెడ్డి గారు? ఇది ఒక అపోహ తప్పండి. వ్యాక్సిన్ అనేది గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రతి దాని మీద మనం ఎంఆర్పి ఎలా ఫిక్స్ చేసాము, అంటే ప్రతి మెడిసిన్ మీద ఎంఆర్పి వ్యాక్సిన్ మీద కూడా రేట్ నరసింహారెడ్డి గారు మీ వాయిస్ కట్ అవుతుంది, ఆడియో భారం తగ్గుతుంది. ఇప్పుడండి ఓకే చెప్పండి. హలో, చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే వ్యాక్సిన్ మీద కూడా వీరు ఒక ఎంఆర్పి ఫిక్స్ చేస్తే అది దాన్ని బట్టి కరోనా టైంలో రమేష్ గారు మనం చూసా డాక్టర్ గారు, అంటే నేను ఎందుకంటున్నా అంటే కరోనా టైంలో కూడా తెలంగాణ గవర్నమెంట్ ఒక ధరల పట్టిక నిర్ణయించింది. అయినప్పటికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అని ఇదని అదని కూడా లక్షల బిల్స్ వసూలు చేశాయని అనేక కథనాలు చూసాం మనం. అందుకే అంటున్నా. అదే ఇప్పుడు ఒకటండి, అదేమో ట్రీట్మెంట్ దగ్గర. ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చెప్పారండి, చేసుకేమంది మొదట్లో 2,800 అన్నారు, తర్వాత ప్రభుత్వం 2,000 చేసింది, దాని తర్వాత 500 చేసింది. ఈ 500 కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని చేస్తూ వచ్చాయి. అట్లానే ఈ వ్యాక్సిన్ కూడా గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేసి ఎంఆర్పి ఫిక్స్ చేసి ఈ రేట్ లోనే మీరు వ్యాక్సిన్ ఇవ్వాలంటే ప్రజలు కూడా డెఫినెట్ గా హాస్పిటల్స్ వచ్చి మేము ఇదే రేట్ ఇస్తామని డిమాండ్ చేస్తారు. అదే మేము ఆల్రెడీ చూసాము. పీసీఆర్ టెస్ట్ కోసం వీళ్ళు ఇప్పుడు 600కే డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడితో కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. సో దీంట్లో పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఈ వ్యాక్సిన్ అనేది ఖరీదైనది కాబట్టి లాజిస్టిక్స్ కూడా మళ్ళీ కట్ అవుతుంది కాబట్టి దీన్ని ప్రైవేట్ వారికి కూడా ఈ మేజర్ ప్రొడక్షన్ మిగతా ఇద్దరు భారత్ బయోటెక్ ను సీరం ఇండియానే కాకుండా మిగతా వారు కూడా ముందుకు వచ్చి వ్యాక్సిన్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేస్తారు కాబట్టి ఫ్యూచర్ లో వ్యాక్సిన్ కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిస్టమ్ ఏంటంటే రెస్ట్రిక్టెడ్ టైంలో ఇంత టైం ప్రెషర్ లో వర్క్ ప్రెషర్ లో ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ వ్యాక్సిన్ మనం అప్స్కేల్ చేయలేకపోతున్నాము. కాబట్టి ఆ రోజు మనకు ఎంత వ్యాక్సిన్ మార్కెట్ లో ఎన్ని వస్తే మనకు రేట్ అంత తగ్గుతూ ఉంటుంది, ప్రజల్లో కూడా అంత మేలు అవుతుంది అనేది కూడా మా భావిస్తున్నాం. రైట్. వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియకు జాతీయ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐఎంఏ సహకారం ఏ విధంగా ఉండబోతుంది ప్రభుత్వాలకి? మేము నిన్న కూడా ఆల్రెడీ ముందు ఒకసారి మేము చెప్పాము, 3,50,000 మంది మా సభ్యులు ఉన్నారు. మాకు 1,700 బ్రాంచెస్ ఉన్నాయి. మేము ప్రతి చోట కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తాం, ఉచితంగా మా సేవలు అందిస్తామని చెప్పేసి మేము హామీ కూడా జరిగింది. మొన్ననే మా జాతీయ అధ్యక్షులు కూడా హెల్త్ మినిస్టర్ గారిని కలిసి మళ్ళీ వారికి వినతి పత్రం ఇచ్చారు. మా ఐఎంఏ సభ్యులు ఎక్కడున్నా కానీ వారి సహాయం ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఉంటుందని చెప్పేసి కూడా ఓపెన్ మేము చెప్పాము. అది రైట్. చైతన్య గారు, సో వెయిటింగ్ ఫర్ ఇండియన్ వ్యాక్సిన్, డెఫినెట్ గా ప్రభుత్వం వెయిటింగ్ ఫర్ ఇండియన్ వ్యాక్సిన్. మనం ఇండియన్ వ్యాక్సిన్ కోసం చూసాం, దేశీయ వ్యాక్సిన్ ముఖ్యంగా మన హైదరాబాద్ వ్యాక్సిన్ కోసం చూసాం. హైదరాబాద్ వ్యాక్సినే ప్రపంచం అంతా పోతుంది, మన దేశీయ వ్యాక్సినే ప్రపంచం అంతా పోతుంది. ఎట్లా చూస్తారు మీరు ఈ మూమెంట్స్ అంతా కూడా? ఇది నిజంగా వెరీ ప్రైడ్ ఫ్యాక్టర్ అండి ఫర్ అవర్ కంట్రీ. మీరు ఒక చూసుకుంటే ఇప్పుడు WHO 70% ఆఫ్ ద వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ మన ఇండియా నుంచి చేయబోతుంది. అండ్ మనకున్న స్టాఫ్ మీరు యుఎస్ తో కంపేర్ చేస్తే మనకున్న హెల్త్ కేర్ ప్రాక్టీషనర్స్ కానీ స్టాఫ్ అవైలబిలిటీ కానీ బహుశా ఇప్పుడు టిల్ డేట్ యుఎస్ లో వాళ్ళు ముందు రిలీజ్ అయినా సరే వ్యాక్సిన్ వాళ్ళు ప్రాబబ్లీ 90 lakhs ఇప్పుడు దాకా డోసేజ్ అడ్మినిస్టర్ చేయగలిగారు. నెక్స్ట్ 1 week 2 weeks లో చూస్తే మనం ఆ సంఖ్య అనేది చాలా ఫాస్ట్ గా దాటేస్తాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏదైతే మన ఇండియాలో ఈ అడ్మినిస్ట్రేషన్ ఉంది, మన లాజిస్టిక్ సపోర్ట్ చూసుకున్నా కూడా చాలా ఎఫెక్టివ్ గా ఈ డిసిమినేషన్ అనేది జరిగిద్ది అనేది పూర్తి నమ్మకంగా మనం ఉందండి. సో ఈ వ్యాక్సిన్స్ డెఫినెట్లీ విత్ వెరీ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్, డాక్టర్ ముఖర్జీ గారు మిగతా ప్యానల్ మెంబర్స్ చెప్పినట్టు సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ మనకి ఉంటాయి. దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఈ వ్యాక్సిన్ బయటకు వచ్చినందుకు మనంతా కూడా సంతోషించి దీన్ని హ్యాపీగా ఒక ప్రోటోకాల్ పద్ధతి ప్రకారం ఆఫీషియల్ గా మోడీ గారు చెప్పండి. ఇంత త్వరగా వ్యాక్సిన్ వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా కూడా మనం ఒక దసరా దసరా పండుగ దూరమయ్యాము, దీపావళి పండుగ దూరమయ్యాము, వినాయక చవితి దూరమయ్యాము, రంజాన్ దూరమయ్యాము, క్రిస్మస్ కూడా చాలా లిమిటెడ్ గా మాస్కులు పెట్టుకొని శానిటైజర్లు పెట్టుకొని అంతా కూడా చాలా జాగ్రత్తగా. చైతన్య గారు ఒక్క నిమిషం. ఇంత త్వరగా వస్తుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. మన సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనం చూపించాలన్నట్టు. సో లెట్స్ కోఆపరేట్ అండ్ హ్యావ్ అ గ్రేట్ టైం. రైట్. ఏ విధమైన భరోసాను, ఏ విధమైన ధీమాను వ్యక్తం చేస్తారు మీరు చివరిగా?
అంటే మనం నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత త్వరగా వస్తుందని. వచ్చినందుకు నిజంగా కంపెనీస్ కానీ, రీసెర్చ్ చేసిన వాళ్ళు కానీ, వ్యాక్సిన్ తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. పబ్లిక్ అందరూ నిజంగా చాలా సంతోషకరమైన విషయం. వ్యాక్సిన్ ఖచ్చితంగా ఎర్లీగా వచ్చిందని చెప్పుకోవచ్చు. వ్యాక్సిన్ ఎర్లీగా వచ్చింది. ఖచ్చితంగా కరోనా వైరస్ను కట్టడి చేయడానికి అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అందరూ కూడా ఫాలో అవుతారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తానికి ఇవాళ భోగి మంటల్లో కరోనా మహమ్మారిని వేశారు. చాలామంది ప్రజాప్రతినిధులు, చాలామంది సామాజికవేత్తలు కూడా కరోనా ఈ భోగితో వెళ్ళిపోవాలని కూడా చాలామంది పూజలు చేశారు, భోగి మంటల్లో వేశారు. నిజంగా గత 9 నెలలుగా అనేక పండుగలకు, సర్వమత ప్రార్థనలకి అదేవిధంగా చాలామంది దూరమయ్యారు. ఇక నుంచి ఆ అవకాశం లేకుండా, ఇక నుంచి ఆ అపోహ లేకుండా కూడా కలిసికట్టుగా పండుగలు జరుపుకోవాలి. కరోనా మహమ్మారి పోవాలి. ఈ వ్యాక్సినేషన్ని వెల్కమ్ చేయాలి. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. కాబట్టి ఫ్రంట్లైన్ వారియర్స్ అదేవిధంగా మిగిలిన అన్ని వర్గాలు మూకుమ్మడిగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. చాలా నిశ్శబ్దంగా, చాలా డిసిప్లినరీ మోడ్లో ఈ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందన్న ఆశాభం హెచ్ఎంటీవీ కూడా వ్యక్తం చేస్తోంది. ఇది వాటి స్పెషల్ లైవ్ షో. మరో అంశంతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.